హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుంది అండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సిఎస్ఐఆర్ నుంచి చాలా మంచి గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ చేశారండి. ఇది వచ్చేసి మనకి సిఎస్ఐఆర్ ఒక అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కెరియర్స్ అని ఉంది కదండి. కెరియర్స్లో ఇక్కడ అప్లై ఫర్ ఏ పొజిషన్ అని ఉంది కదండి, దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఓపెన్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్లోనే ఉంటుందండి ఆన్లైన్ లింక్ ఫర్ 17 పోస్ట్స్ ఆఫ్ టెక్నీషియన్ అని చెప్పేసి ఉంది కదా. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసుకోండి, 01/2024 అని ఉంటుంది. అది మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుందండి. అది మీరు ఓపెన్ చేసినట్టయితే మీకు అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ కనబడతాయి. కిందది వచ్చేసి మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. అండ్ నెక్స్ట్ ఇవేంచి సర్టిఫికేట్స్ అండి, SC, ST, OBC, EWS సర్టిఫికేట్స్ కోసం. మీరు దీని మీద క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను డిస్కస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ జాబ్స్కి ITI చేసిన వాళ్ళు, అలాగే 10th చేసిన వాళ్ళు, అండ్ నెక్స్ట్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ తర్వాత లాటరల్ ఎంట్రీలో ఎంటర్ అవుతారు కదండి డిప్లొమా, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు వీడియో క్లియర్గా వినేసి మీరు ఎలా అప్లై చేసుకోవాలో ఏంటో చూసి అప్లై చేసుకోండి. మీరు చూసుకున్నట్టయితే CSIR 4th పర్గడం ఇన్స్టిట్యూట్ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇది మనం డౌన్లోడ్ చేసింది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి 13th January 2024 అయితే మనకు స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 29th February 2024 లోపు అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అది లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్కి. అండ్ నెక్స్ట్ హార్డ్ కాపీ అనేది కూడా పంపించాల్సి ఉంటుందండి. అది వచ్చేసి 15th March 2024 లోపు అయితే మనం హార్డ్ కాపీ అనేది పంపించాల్సి ఉంటుంది. అంటే ఇది వచ్చేసి మనం బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా మనం అప్లై చేయాల్సి ఉంటుందండి. అంటే ఆన్లైన్లో అప్లై చేశాక వచ్చిన అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని మనం అటాచ్ చేసి వాళ్ళకైతే పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే డిజిగ్నేషన్ అండి. ఫస్ట్ది వచ్చేసి మనకి టెక్నికల్ అసిస్టెంట్. ఇవి టోటల్ వచ్చేసి మనకి 15 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. పే స్కేల్ లెవెల్ 6 ఇస్తున్నారండి. బేసిక్ పే వచ్చేసి దీనికి 35,400 బేసిక్ పే ఇస్తున్నారు. గ్రాస్ శాలరీ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 73,734 రూపీస్ అయితే మనకు వస్తుంది గ్రాస్ శాలరీ. అండ్ నెక్స్ట్ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 28 years ఇచ్చారండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, అది ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి ఈ టెక్నీషియన్ అండ్ డ్రైవర్ అండి. రెండింటికి ఒక్కొక్క పోస్ట్ అయితే ఇచ్చారు, అది కూడా ఓపెన్ కేటగిరీ. పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారండి రెండింటికి. బేసిక్ శాలరీ వచ్చేసి 19,900 నుంచి మనకి టోటల్ అప్రాక్సిమేట్లీ పర్ మంత్ ఎంత వస్తుందంటే 40,466 రూపీస్ అయితే మనకు వస్తుంది. దీనికి వచ్చేసి మనకి టెక్నీషియన్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 28 అండి. డ్రైవర్కి వచ్చేసి మనకి 27 years అండి ఏజ్ లిమిట్. టెక్నికల్ అసిస్టెంట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి పోస్టులు అనేవి డివైడ్ చేశారండి. ఉన్న 15 పోస్టులు కూడా మనకి డివైడ్ చేసి ఇచ్చారు పోస్ట్ కోడ్ వైజ్గా. నేను అవి కలర్ కోడ్ తగ్గట్టుగా మీకు మార్క్ చేశాను, అవి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనకు వచ్చేసి పోస్ట్ కోడ్ చూసుకున్నట్టయితే 2401, 02, 03, 04 మొత్తం 4 వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్ అండి. పే స్కేల్ లెవెల్ కూడా 6 ఇస్తున్నారు సేమ్. ఇందులో మనకి నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 2401కి వచ్చేసి 3 పోస్టులు, 02కి వచ్చేసి 1 పోస్టు, 03కి వచ్చేసి 1 పోస్టు, 04కి వచ్చేసి 3 పోస్టులు అండి. అలా డివైడ్ చేసి మనకి ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిప్లొమా విత్ మినిమం 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అది కూడా మనకి CSE డిపార్ట్మెంట్ అంటే కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు, అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే ECE క్యాండిడేట్స్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటర్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ ఫీల్డ్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు డిప్లొమా చేయలేదు, BSc కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ డిగ్రీ మీద చేసిన వాళ్ళు ఉంటారు కదా, దానికి కూడా వీలైతే అప్లై చేసుకోవచ్చు. కానీ వాళ్ళకి 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. డిప్లొమా క్యాండిడేట్స్ వచ్చేసి 2 years ఎక్స్పీరియన్స్ అండి. ఎవరైతే డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారో BSc కంప్యూటర్స్, BSc ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకి TA 240506 పోస్ట్ కోడ్లు చూసుకున్నట్టయితే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా విత్ మినిమం 60% మార్క్స్
అండ్ నెక్స్ట్ వచ్చేసి డిసిప్లిన్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ అండి. అంటే ఎలక్ట్రికల్కి సంబంధించి ఎవరైతే డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారో దానికి వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఫీల్డ్లో వీళ్ళకైతే 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. అండ్ నెక్స్ట్ TA 2407 చూసుకున్నట్టయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను డిప్లొమా విత్ మినిమం 60% మార్క్స్. అండ్ నెక్స్ట్ డిసిప్లిన్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ అండి. సివిల్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. విత్ 2 years రిలవెంట్ ఫీల్డ్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఇవన్నీ టెక్నికల్ అసిస్టెంట్లోనే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేవి డివైడ్ చేశారు. ఎలక్ట్రికల్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ అండ్ నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ కోడ్ తగ్గట్టుగా మీరు అప్లై చేసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి పోస్ట్ కోడ్ 2408 అండ్ నెక్స్ట్ 09 చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిప్లొమా విత్ మినిమం 60% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ డిసిప్లైన్స్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే ఈసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సివిల్ అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. దాంతోపాటుగా 2 years రిలవెంట్ ఫీల్డ్లో వీళ్ళకైతే ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఎలక్ట్రానిక్స్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్ రిలవెంట్ ఫీల్డ్లో వీళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే వీళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు డిప్లొమా చేయలేదు అని అనుకుంటే బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఫిజిక్స్ విత్ మినిమం 60% మార్క్స్ ఉన్నట్టయితే వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందండి విత్ రిలవెంట్ ఫీల్డ్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి పోస్ట్ కోడ్ 2410 2411 పోస్ట్ కోడ్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, డిప్లొమా విత్ మినిమం 60% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ డిసిప్లిన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్ క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి రిలవెంట్లో. అంటే ఏంటి మనకి ఎలక్ట్రానిక్స్ కానీ మెకానికల్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఎక్స్పీరియన్స్ 2 years ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు డిప్లొమా చేయలేదు అని అనుకుంటే బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఫిజిక్స్ అగ్రికల్చర్ విత్ మినిమం 60% మార్క్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి దీనికి వచ్చేసి. నెక్స్ట్ మనకి వచ్చేసి టెక్నీషియన్స్ అండి. పైవన్నీ టెక్నికల్ అసిస్టెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనకి టెక్నీషియన్ పోస్టులు. ఇది వచ్చేసి మనకి పోస్ట్ కోడ్ 2401 అండి. ఇది వచ్చేసి మనకి పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. ఒకటే పోస్ట్ ఉంది ఓపెన్ కేటగిరీలో. దీనికి వచ్చేసి మనకి 10th ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారు కదండి. ఐటీఐలో ట్రేడ్ సర్టిఫికేట్ ఏముండాలి, కంప్యూటర్ ఆపరేటర్ ఆర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అని చెప్పేసి. లేదు అనుకుంటే నెట్వర్క్ టెక్నీషియన్ అని ఉంటుంది కదండి, అది కానీ. ఈ రెండింటిలో ఎవరైతే ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రైవర్ అండి. డ్రైవర్ వచ్చేసి మనకి DR 2401 అండి పోస్ట్ కోడ్. దీనికి వచ్చేసి మనకి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మనకి లైట్ మోటార్ వెహికల్ అండ్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ మోటార్ మెకానిజం మీద కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. మీరు 3 years పాటు డ్రైవింగ్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే అది ఎక్స్పీరియన్స్ కింద మీకు కన్సిడర్ చేయడం జరుగుతుంది. జనరల్ ఇన్ఫర్మేషన్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్టయితే అదర్ బెనిఫిట్స్ అండి. మనం శాలరీతో పాటుగా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే డిఏ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని చెప్పేసి, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు అని, మెడికల్ అని చెప్పేసి, లీవ్ ట్రావెల్ అలవెన్సెస్ అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళకి ఎలా అయితే ఉంటాయో సేమ్ యాజ్ టీజ్గా మనకి గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ప్రతి ఒక్కటి మనకి వర్తిస్తుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అదర్ కండిషన్స్ చూసుకుంటే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి దీనికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి D పాయింట్ చూసుకున్నట్టయితే డేట్ ఆఫ్ బర్త్ మనం ఫిల్ చేస్తాం కదండి యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా అయితే ఉందో. అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డు 2 మ్యాచ్ అయ్యేటట్టు మీరైతే అప్లై చేయండి. ఎందుకంటే రెండింటిలో మీకు డిఫరెన్స్ ఉన్నట్టయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఇచ్చారు. ది అప్లికేషన్ షుడ్ బి అకాంప్లిష్డ్ బై సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ విత్ రిలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. అంటే మనం ఏదైతే హార్డ్ కాపీ పంపిస్తున్నామో దాంతో సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మనం సైన్ చేసి వాళ్ళకి పంపించాల్సి ఉంటుందండి, జెరాక్స్ కాపీస్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటుంది కదండి, దాని మీద క్లియర్గా జాయినింగ్ డేటు అండ్ నెక్స్ట్ మనం ఎప్పుడైతే రిలీవ్ అవుతున్నామో రిలీవింగ్ డేట్, మొత్తం మన సర్వీస్ డేట్స్ డీటెయిల్స్ మొత్తం క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలండి. ఇది ఎందుకు మనకి ఇచ్చారంటే కొంతమంది ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ పెడతారు కదండి, వాళ్ళ కోసం అని చెప్పేసి మనకి ఇచ్చారు. క్లియర్గా మనకి జాయినింగ్ డేటు, రిలీవింగ్ డేటు, మనం పోస్ట్ ఏదైతే ఉందో డెసిగ్నేషన్ అదన్నీ క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చేయాలన్నారు. నెక్స్ట్ H పాయింట్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ షుడ్ సబ్మిట్ సపరేట్ అప్లికేషన్. అంటే ఎవరైతే ఒక పోస్ట్ కన్నా ఎక్కువ పోస్టులకు అప్లై చేస్తున్నారో వాళ్ళు వేరేగా అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. అంటే సపరేట్ అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుందండి. డాక్యుమెంట్స్ అండ్ నెక్స్ట్ హార్డ్ కాపీ పంపిస్తారు కదండి, అది కూడా మీకు సపరేట్గా పంపించాలి అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ పార్ట్ టైం బేసిస్ డైలీ వేజెస్గా చేసిన వాళ్ళు ఉంటారు కదండి, అది వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేయరని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది.
అండ్ నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్టయితే డేట్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది 29th February 2024 లోపు అయితే కంప్లీట్ అయి ఉండాలని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై, అంటే ఇది వచ్చేసి మనకి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. అప్లికేషన్ త్రూ ప్రాపర్ ఛానల్, అంటే మనం పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది కదండి, అది మనం అయితే ఇక్కడ ఉన్న అడ్రస్కి మనం అయితే పంపించాల్సి ఉంటుంది. అది ఫర్దర్గా నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ టు అప్లై అని చెప్పి మనకి ఇస్తారు కదండి పాయింట్స్, అక్కడ నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారు కదండి, ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ప్రొవిజన్ ఇస్తారన్నమాట. స్టార్టింగ్లో ప్రొవిజన్ పీరియడ్ అయిన తర్వాత మీకు చిన్న ఇంటర్వ్యూ లాంటిది కండక్ట్ చేసి మీ స్కిల్స్ అనేవి టెస్ట్ చేస్తారు. మీరు స్కిల్ టెస్ట్లో పాస్ అయిపోయినట్టయితే మీకు ప్రొవిజన్ తర్వాత కన్ఫర్మేషన్ అయితే చేస్తారు. లేదు మీరు ఒకవేళ ఫెయిల్ అయినట్టయితే మీ ప్రొవిజన్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేసి మరొక 6 months తర్వాత మళ్ళీ మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ రిగార్డింగ్ స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ప్రతిదీ మనం అయితే వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండాలండి. రిటర్న్ టెస్ట్ డేట్స్ ఏమైనా వచ్చాయా ఏంటి అని చెప్పేసి రిజల్ట్స్ ప్రతి ఒక్కటి మనం అయితే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా మనం అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే దాంతోపాటుగా మన ఈమెయిల్ ఇన్బాక్స్ కూడా రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలండి, ఎందుకంటే మనకి మెయిల్ కూడా చేస్తూ ఉంటారు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే SC/ST క్యాండిడేట్స్ వచ్చేసి 5 years అండి, OBC క్యాండిడేట్స్ వచ్చేసి 3 years, PWB క్యాండిడేట్స్ వచ్చేసి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. 5 years ఫర్ రెగ్యులర్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ CSIR ల్యాబొరేటరీస్లో వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్టయితే టెక్నికల్ అసిస్టెంట్కి ఫస్ట్ వచ్చేసి స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్, మీరు పంపించిన అప్లికేషన్ని స్క్రీనింగ్ చేసి షార్ట్ లిస్ట్ చేసి మీకైతే అడ్మిట్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి స్టేజ్ 1 వచ్చేసి మీకు ట్రేడ్ టెస్ట్ ఉంటుందండి. స్టేజ్ 2 వచ్చేసి కాంపిటేటివ్ రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. అది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్లో ఉంటుందండి. బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. మీరు దేంట్లో ఆన్సర్ చేయగలరో దాన్ని బట్టి మీరైతే ఆన్సర్ చేసుకోవచ్చు. మీ సెలెక్టెడ్ లాంగ్వేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి డిప్లొమా బేస్ మీద అయితే మీకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. టోటల్ మనకి 200 క్వశ్చన్స్ ఉంటాయండి. 3 hours టైం అయితే ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 100 marks. దీనికైతే ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది దీనికి ఉండదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పేపర్ 2 అండి, 30 minutes టైం అయితే దీనికి ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. టోటల్ వచ్చేసి 75 marks వస్తుంది. అంటే ఒక్కో క్వశ్చన్ వచ్చేసి 3 marksకి కేటాయిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఒకటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి ఈచ్ రాంగ్ ఆన్సర్కి. అండ్ నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసి మనకి 1 hour టైం అయితే ఉంటుంది. ఏదైతే మన రిలవెంట్ సబ్జెక్ట్ అయితే ఉంటుందో ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ మీద, అండ్ నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ వాళ్ళకి సంబంధించి మెకానికల్ వాళ్ళకి, అలాగా రిలవెంట్ ట్రేడ్ మీద మీకైతే ఎగ్జామ్ ఉంటుంది. టోటల్ వచ్చేసి 300 marks అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ 1 నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్, అంటే ఒక్కొక్క క్వశ్చన్ తప్పు పెట్టినట్టయితే 1 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఒక్కొక్క రైట్గా ఆన్సర్ పెట్టినట్టయితే మీకు 3 marks అనేవి కేటాయించడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ ఫర్ టెక్నీషియన్ 1 చూసుకున్నట్టయితే సేమ్ అండి, స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్. అండ్ నెక్స్ట్ స్టేజ్ 1 వచ్చేసి మనకి ట్రేడ్ టెస్ట్, స్టేజ్ 2 వచ్చేసి కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఇది కూడా సేమ్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఉండొచ్చు. బోత్ లాంగ్వేజ్లో ఉంటుందండి, ఇంగ్లీష్ అండ్ హిందీ. మన సూటబుల్ లాంగ్వేజ్ ఏదైతే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎగ్జామినేషన్ స్టాండర్డ్ వచ్చేసి 10th plus ITI ఆర్ 12th ఇంటర్ బేస్ మీద మీకైతే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. టోటల్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours 30 minutes టైం అయితే ఉంటుందండి. పేపర్ 1 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది, 50 questions, 100 marks. దీనికి వచ్చేసి మనకి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఏముండదండి పేపర్ 1కి. పేపర్ 2 చూసుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్ 25 సేమ్ అండి. మనకి ఎలాగైతే టెక్నికల్ అసిస్టెంట్కి ఉందో సేమ్ యాజ్ టీజ్గా దీనికి కూడా పేపర్ 2 అయితే ఇలాగే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పేపర్ 3 అండి. పేపర్ 3 వచ్చేసి 1 hour టైం అయితే ఉంటుంది. మన రిలవెంట్ సబ్జెక్ట్ మీద మనకైతే అడగడం జరుగుతుంది. 50 questions ఉంటాయి, 150 marks, 1 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి ఈచ్ రాంగ్ ఆన్సర్కి. మోడ్ ఆఫ్ సెలక్షన్ ఫర్ డ్రైవర్ చూసుకున్నట్టయితే స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ సేమ్. అండ్ నెక్స్ట్ స్టేజ్ 1 వచ్చేసి మనకి ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి చూడండి బోత్ OMR కానీ లేదంటే ఆన్లైన్ కానీ, ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ అయితే ఉంటుంది. బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందండి ఎగ్జామ్. మనం ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో ఆన్సర్ చేయొచ్చు, హిందీ అయితే హిందీ. అండ్ నెక్స్ట్ స్టాండర్డ్ వచ్చేసి 10th class బేస్ మీద వీళ్ళకైతే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 questions ఉంటాయి. 1 hour 30 minutes డ్యూరేషన్ టైం అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్స్ చూసుకున్నట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్ అని, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అని, జనరల్ అవేర్నెస్ అని, ఇంగ్లీష్ అని, వీటికి సంబంధించి మనకైతే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. మనకు వచ్చేసి 1 నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ప్రతి దాంట్లో మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందండి ఈ 4 subjects మీద. మీరు ఈ 4 subjectsలో మనకి 3 subjects మీద గ్రిప్ పెట్టినట్టయితే ఈజీగా దీన్ని క్వాలిఫై అయితే అవ్వచ్చు.
అండ్ నెక్స్ట్ ఫర్దర్గా చూసుకున్నట్టయితే మనకి సెంటర్ ఆఫ్ ట్రేడ్ అండ్ రిటన్ టెస్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి బెంగళూరులో అయితే ఉంటుందండి. రిటన్ టెస్ట్ అండ్ నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్ ప్రతిదీ మనకి బెంగళూరులోనే మాత్రమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ హౌ టు అప్లై చూసుకున్నట్టయితే మనం ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫస్ట్ మనం పంపించాల్సి ఉంటుందండి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫర్దర్గా మీకు ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే అడ్మిట్ కార్డు కానీ కాల్ లెటర్ కానీ ఏదైనా పంపించాలంటే మీకు ఈమెయిల్ ఐడి ద్వారా మీకు పంపించాల్సి ఉంటుంది. 13th January 2024 అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. 29th February 2024 లోపు ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం అయితే పంపించాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదు, ఎటువంటిది కట్టాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మనం ఫర్దర్గా చూసుకున్నట్టయితే అప్లికేషన్ అనేది పంపించిన తర్వాత అప్లికేషన్ నెంబర్ అయితే మీకు జనరేట్ అవుతుంది. అది మీరు రాసుకొని ఆ దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే ఫ్యూచర్ పర్పస్ కోసం ఇదైతే మీకు యూజ్ అవుతుందని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ మస్ట్ సబ్మిట్ సపరేట్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఈచ్ పోస్ట్ ఇండికేటింగ్ ది పోస్ట్ కోడ్. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఎవరైతే ఒక పోస్ట్ కన్నా ఎక్కువ పోస్టులకు అప్లై చేస్తున్నారో వాళ్ళు సపరేట్గా అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుందని. అండ్ నెక్స్ట్ సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్, ఇది క్లియర్గా వినండి. ఇక్కడ మనం హార్డ్ కాపీ అనేది పంపించాల్సి ఉంటుంది. ఏది మనం అప్లై చేసిన తర్వాత వచ్చిన ప్రింట్అవుట్, దాంతో పాటుగా మన సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ ఆఫ్ రిలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ నెక్స్ట్ ఇంకేమైనా మీకు అదర్ సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే మెడికల్ కానీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసి మెడికల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ జెరాక్స్లు మీ సెల్ఫ్ అటాచ్డ్ అంటే జెరాక్స్ కాపీస్ కింద మీ సంతకం చేసి వాళ్ళకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా మనకైతే పంపించాల్సి ఉంటుందండి. ఓన్లీ రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ అయితే కాదండి, ఓన్లీ ఇక్కడ మనకి రిజిస్టర్ పోస్ట్ అని మాత్రమే మెన్షన్ చేశారు. ది కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రిక్రూట్మెంట్ సెలక్షన్ CSIR 4PI NWTC రోడ్ NAL బేలూరు క్యాంపస్ ఎల్లూరు పోస్ట్ బెంగళూరు అని చెప్పేసి మనకి పిన్ కోడ్ 560037కి మనం అయితే రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ దాంతో పాటుగా మన రీసెంట్ ఫోటో ఒకటి మనం అయితే టాప్లో అప్లికేషన్కి అటాచ్ చేసి అండ్ నెక్స్ట్ అండ్ సైన్ అక్రాస్ ది సేమ్, అంటే మన ఫోటో ఉంటుంది కదండి, మన ఫోటోకి క్రాస్గా మనం అయితే సంతకం పెట్టి పంపించాల్సి ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇది వచ్చేసి మనకి 15th March 2024 లోపు అయితే మనం అయితే ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా వాళ్ళకి పంపించాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా టెక్నికల్గా ఎర్రర్ ఏమైనా ఉన్నా లేదా మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు కదండి, ఆ మెయిల్కి మీరు స్క్రీన్ షాట్ తీసి మీకు ఎక్కడైతే డౌటో వాళ్ళకి మెయిల్ చేసినట్టయితే మీకు రిప్లై మెయిల్ అయితే చేస్తారండి. నెక్స్ట్ ఇక్కడ మనకు నెంబర్ కూడా ఇచ్చారు, దానికి కూడా మీరు అయితే కాల్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏ డాక్యుమెంట్స్ మనం అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్తో మనం అయితే పంపించాల్సి ఉంటుందంటే మనకి వస్తుంది కదండి అక్నాలజ్మెంట్, అప్లికేషన్ ఫీజ్ది ఆ అక్నాలజ్మెంట్ అండ్ నెక్స్ట్ మన 10th క్లాస్ సర్టిఫికేట్ అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ నెక్స్ట్ ఐడెంటిటీ ప్రూఫ్ అయితే మనం పంపించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్ జెరాక్స్, పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్ జెరాక్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అయితే మనం జెరాక్స్ తీసి కింద సెల్ఫ్ అటాచ్డ్ ప్రతి దాని మీద మీ సెల్ఫ్ అటాచ్డ్ అంటే కింద మీరు సైన్ చేసి అయితే పంపించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్ ఎవరికంటే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉంటారు కదండి అది వాళ్ళకి. అండ్ నెక్స్ట్ కలర్ ఫోటో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనీ అదర్ అప్లికేబుల్ సర్టిఫికేట్స్, ఇంకా అదర్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ అదర్ ఎక్స్పీరియన్స్ ఇంకా మీకు ఎక్కువగా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అవన్నీ యాడ్ చేసి మీరైతే పంపించాల్సి ఉంటుందండి వాళ్ళకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేసి మీరు ఓపెన్ చేసుకున్నట్టయితే పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అవ్వచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే ఇక్కడ లాగిన్ మీరు క్లిక్ చేసినట్టయితే మీరు లాగిన్ డీటెయిల్స్ యూస్ చేసుకుని అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు లాగిన్ అవ్వలేదంటే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ ఇక్కడ క్లిక్ హియర్ రెండు ఉన్నాయి కదండి. ఇది వచ్చేసి మనకి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ కింద వచ్చేసి మనకి టెక్నీషియన్ అండ్ డ్రైవర్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అండి. రెండింటికి సపరేట్ అండి, వేరేగా ఉన్నాయి. మీరు చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి తగ్గట్టు మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి యువర్ రీరైడింగ్ టు టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ కోడ్ రిజిస్ట్రేషన్ పేజ్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఓకే చేసినట్టయితే మీ ఈమెయిల్ ఐడి అండ్ నెక్స్ట్ పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోమని అడుగుతుందండి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని సబ్మిట్ చేసిన తర్వాత ఏంటంటే మీ మెయిల్ ఐడికి వీలైతే మెయిల్ చేయడం జరుగుతుంది. మీ మెయిల్ ఐడిని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయండి. ఆ డీటెయిల్స్ యూస్ చేసుకొని మీరు లాగిన్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ లేదా నోటిఫికేషన్ డీటెయిల్స్లో కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో, కీప్ సపోర్టింగ్ మీ. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.